చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండును గాక. ఇది ప్రార్థన. ఇప్పుడు చదివిన వాక్యం ఏమిటంటే అది ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరు చేశారంటే ఎలియాజరు. అతను ఎవరంటే అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. అబ్రహాముకి 300 మంది దాసులు ఉన్నారు, 300 మంది ఉద్యోగులు ఉన్నారు అబ్రహాము ఇంట్లో పనిచేసేవాళ్ళు. 300 పైచిలుకు ఉద్యోగులలో ఇతడు పెద్దవాడు. ఇతడు మేనేజర్. ఇతను మెయిన్ ఉద్యోగి, అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఉద్యోగి అబ్రహాముకి. నమ్మకస్తుడైన ఉద్యోగి అయినటువంటి అబ్రహాముకి, ఎలియాజర్కి అబ్రహాము ఒక ఇంపార్టెంట్ అయిన పని అప్పగించాడు. ఏమిటి ఆ ఇంపార్టెంట్ పని అంటే, తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి మంచి గుణగణాలు, భక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు, ఎటువంటి మచ్చ లేని అమ్మాయి, మంచి అమ్మాయిని వెతికి నా కుమారుడికి భారీగా తీసుకురావాల్సిన బాధ్యత నీ మీదే ఉందని ఒట్టేయించుకుంటాడు. తీసుకొస్తాను అని ఒట్టేయించుకుంటాడు. అంటే ఎంత నమ్మకంగా అబ్రహాము ఎలియాజర్ మీద ఈ భారం పెట్టాడో చూడండి. మరి ఇంత భారం పెట్టినప్పుడు అందులో ఇతనికి ఎలియాజర్ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది, ఎంత ప్రెజర్ ఉంటుంది, ఎంత టెన్షన్ ఉంటుంది. ఇదేంటి, నా యజమానుడు నా మీద ఇంత భారం పెట్టాడు, ఒట్టేయించుకున్నాడు, తన తొడ కింద చేయి పెట్టించుకున్నాడు అంటే ఈ భారము నేను మంచి అమ్మాయిని తీసుకురావాలనే కదా తను ఇదంతా నా మీద పెట్టింది. ఇప్పుడు నాకు మంచి అమ్మాయి ఎక్కడ దొరికిద్ది? ఆ అమ్మాయి మంచిదని నాకు ఎలా తెలుస్తుంది? మన మీద ఏదైనా ఒక భారం, అంటే ఒక సేవకునిగా నేను ఉన్నాను అనుకోండి, మీ మీద ఏదైనా ఒక పని అప్పగించాను అనుకోండి, మీకు ఎవరికైనా, ఎవరికి అప్పగిస్తాను నేను? ఈ పని తప్పకుండా చేస్తారు, చేయగల సమర్థులు, తప్పకుండా ఇది నెరవేరుతుంది అని అప్పగిస్తాను. ఒకవేళ నేను అప్పగించిన వ్యక్తి ఆ పని చేయలేదనుకోండి, ఏమవుతుంది? దేనికోసం ఆ పని అయితే నేను నిర్ణయించానో అది ఆగిపోద్ది. అవునా కదా? ఏదైతే నేను ఇక్కడ చేయాలి అనుకున్నానో అది చేయలేకపోతాను, అవ్వదు. కాబట్టి మనం నమ్మకస్తుల కోసము చూస్తాం, నమ్మకస్తుల మీదే అప్పగిస్తాం, భారం వేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎలియాజర్ మీద ఎంత ఒత్తిడి ఉందంటే, నా యజమానుడు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. నేను మంచి అమ్మాయిని తన కోడలుగా తీసుకువెళ్ళాలి. అలాంటి కోడలు నాకు ఎక్కడ దొరుకుతుంది? మంచి అమ్మాయి అని నాకు ఎలా తెలుస్తుంది? ఆమె ప్రార్థనా పరురాలు నాకు ఎలా తెలుస్తుంది? ఆమె గుణగణాలు కలిగినటువంటి మంచి అమ్మాయి అని నాకు ఎలా తెలుస్తుంది? పైగా తను చెప్పిన మాట ఏంటంటే, అబ్రహాము, ఈ ఏరియాలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరిని నువ్వు తీసుకురావద్దు, నేను నివసిస్తున్నటువంటి ఈ ఏరియాలో ఉన్న అమ్మాయిలను ఎవరు నువ్వు తీసుకురావద్దు. నేను ఎక్కడి నుంచి అయితే లేచి వచ్చేసానో నా బంధువులు, నా ఇంటి వారు ఆ దేశానికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకురా. సుమారుగా మరి అబ్రహాము వచ్చేసప్పటికి నాకు తెలిసి లెక్కల ప్రకారం ఇంచుమించు ఒక 60 సంవత్సరాలు అవుద్ది. ఎన్నమ్మా? అదొక 25, ఇదొక 40, 65 ఇంచుమించుగా. పోనీ 60 చూసుకోండి. తన బంధుగణము, తన పుట్టిన ఊరు, తన ఉన్న జనుల మధ్య నుంచి లేచి సుమారుగా 60 సంవత్సరాల తర్వాత ఇస్సాకు కోసం మరలా నువ్వు నా బంధువుల దగ్గరికి వెళ్ళి
నా స్వదేశానికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురా అంటే 60 సంవత్సరాల తర్వాత అక్కడ ఉన్న ప్రజలు ఎవరి మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు భక్తిపరులు, ఎవరు ప్రార్థనాపరులు, ఎవరు దేవుడంటే ఇష్టపడేవారు, ఎవరు యోగ్యులో ఎలా తెలుస్తుంది? ఎంక్వైరీ చేస్తే మాత్రం నిజం వస్తుందంటారా? ఈ రోజుల్లో ఎంక్వైరీ చేస్తే నిజం చెప్తారండి? ఎవరైనా చెప్తారా? ఎవరైనా అసలు నిజం చెప్తారా? ఎవ్వరు నిజం చెప్పరు. ఎందుకంటే మనకెందుకు? మనం ఏమైనా అంటే ఒకవేళ పెళ్ళి చెడగొట్టేము అనే పేరు మనకు వస్తుంది, మనకెందుకులే అని ఎవరు నిజం చెప్పరు. మనకెందుకులే మనం అన్న మాట పట్టుకుని అతను మళ్ళా వాళ్ళతో చెప్పాడు అంటే నేనే పెళ్లి చెడగొట్టేశాను, మా అమ్మాయి పెళ్ళి అవ్వకుండా చేశాడు అని 10 మందిలో నన్ను నిలదీస్తారు. నాకెందుకు వచ్చిన గొడవ? మంచిదే అని చెప్పేస్తాను. ఆ అమ్మాయి మంచిదేనే చెప్పేస్తాను. చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, చేసుకోండి అంటాను అని చేసుకోండి అంటారు. ఆ అమ్మాయి మంచిది కాకపోయినా, ఆ అమ్మాయి ప్రార్థనా పరులు కాకపోయినా, ఆ అమ్మాయి గుణగణాలు మంచిది కాకపోయినా, ఆ కుటుంబం మంచిది కాకపోయినా ఏం చెప్తారంటే చేసేసుకోవచ్చు, పర్లేదని చెప్పేస్తారు. అయితే ఇంకొక బ్యాచ్ ఉంటారు, వాళ్ళు పనిగట్టుకుని మంచి కుటుంబాన్ని కూడా, మంచి అమ్మాయిని కూడా కావాలని చెడ్డవారిగా చిత్రీకరించి, మోసగాళ్ళుగా చిత్రీకరించి, మరి వాళ్ళను లేనిపోని మచ్చలు వాళ్ళ మీద వేసి పెళ్ళి కాకుండా చేసే బ్యాచ్ కూడా ఉన్నారు కొంతమంది. ఈ రోజుల్లో ఉన్నారా లేదా? వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏదో విధంగా పెళ్ళి ఆపేయాలని చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పనిగట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి వీళ్ళ కోసం బ్యాడ్గా చెప్పి చెడగొట్టే వాళ్ళు ఉన్నారు. నాకెందుకులే, మంచివాళ్ళో చెడ్డవాళ్ళో బాగుంటుంది చేసేసుకోండి అని చెప్పేద్దాం అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నిజమేమిటో మనకు తెలియదు, నిజమేమిటో మనకు తెలియదు. మరి నిజమేమిటో మనకు తెలియనప్పుడు, సందిగ్ధ పరిస్థితిలో మనం ఉన్నప్పుడు మనం చేసే మొట్టమొదటి పని ఏంటండి? ఏంటి చెప్పాలి? అందరూ కూడా ఎవరి మీద భారం వేసుకుంటారు? అప్పుడు ఏంటో తెలియదు, విషయం ఏమిటో మనకు తెలియదు. నలుగురు 4 విధాలుగా అంటున్నారు. ఒకళ్ళు మంచి అంటున్నారు, ఒకళ్ళు చెడ్డ అంటున్నారు. అటు వెళ్ళలేకపోతున్నాం, ఇటు తేల్చుకోలేకపోతున్నాం. ఇంక ఈ సమయంలో మనము ఎవరి మీద భారం వేస్తాం? ఎందుకు దేవుడి మీద భారం వేస్తాం? నిజము ఆయనకు తెలుసు కాబట్టి, అవునా? సత్యం ఏమిటో ఆయన తెలుసు కాబట్టి. ఆ అమ్మాయి లేకపోతే ఆ అబ్బాయి మంచివాడా కాదా, మంచిదా కాదా అనే విషయం ఆయనకు తెలుసు కాబట్టి, ప్రభువా ఇంక నీదే భారం, ఏం చేస్తావో నీ ఇష్టం. ఇంకా మంచిదైతే మాకు ఆ అమ్మాయిని లేదా ఆ అబ్బాయిని సిద్ధపరచు, చెడ్డదైతే దాన్ని ఏదో విధంగా తప్పించు, అంతే. కరెక్ట్గా ఎలియాజర్ ఇదే ప్రార్థన చేశాడు. ఎలియాజర్ ఇదే ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఆ దేశం వెళ్ళి ఎవరు మంచి అమ్మాయో తెలుసుకోవడం కష్టం, ఎవరు గుణగణాలున్న అమ్మాయో తెలుసుకోవడం కష్టం, ఎవరు నీతిమంతురాలో తెలుసుకోవడం కష్టం, ఎవరు ప్రార్థనాపరురాలో తెలుసుకోవడం కష్టం. కాబట్టి ఆ ఊరిలోకి వెళ్ళి ఒక బావి దగ్గర స్టే చేసి భారం దేవుని మీద వేశాడు. ప్రభువా, ఏ అమ్మాయిని నీ దాసుడైనటువంటి నా యజమానుడైనటువంటి అబ్రహాము కుమారుడికి భార్యగా నువ్వు పంపిస్తావో నీ మీదే భారం వేస్తున్నా, నీవే పంపించు. ఏ అమ్మాయి మంచి అమ్మాయి అయితే ఆ అమ్మాయినే పంపించు. నేను ఈ బావి దగ్గర ఉండి దాహం వేస్తుంది, నాకు నీళ్ళిమ్మని అడుగుతాను. ఆ వచ్చిన అమ్మాయి మీకు నీళ్ళు ఇవ్వడమే కాదు, మీ ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు పోస్తాను అని ఏ అమ్మాయి అయితే చెప్తుందో ఆ అమ్మాయే ఇస్సాకుకి భార్య అవుతుంది అని ఒక నిదర్శనం కలిగినటువంటి ప్రార్థన తను చేశాడు. ఏమని ప్రార్థన చేశాడండి? నేను అమ్మాయి కాస్త మంచినీళ్ళు పొయ్యి అని అడుగుతాను. అప్పుడు ఏ అమ్మాయి అయితే మీకే కాదండి
మీ ఒంటెలకు కూడా పోస్తానని ఆ అమ్మాయి మట్టుకే చెప్పాలి, నేను అడగను. కాబట్టి నాకు తెలిసి నేను అనుకుంటున్నాను, ముందు ఏమైనా ఒక అమ్మాయి వచ్చి ఉంటుంది, ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి ఉండొచ్చు. బహుశా అనుకుందాం, ఎవరో ఒక అమ్మాయి భుజాన కడవబెట్టుకుని మంచిగా సొగసుగా అందంగా చాలా వయ్యారంగా కడవ మీద పెట్టుకుని వచ్చింది ఒక బావి దగ్గరికి. చూశాడు ఎలియాజరు, ఆహా భలే ఉంది ఈ అమ్మాయి మా ఇంటికి వస్తే మా యజమానికి భార్యగా భలే ఉంటుంది అనుకుని ఉంటాడు ఇతను. అంటే ఊహ మాత్రమే చెప్తాను, బైబిల్లో లేదు అలాగా. అప్పుడు ఈయన అబ్బా భలే అమ్మాయి ఉంది అనుకుని గబగబా వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఇదిగో కుమార్తె, కొంచెం నీళ్లు పోయమ్మా అని అడుగుంటాడు. అప్పుడు ఏమంటుందంటే, చాలు లేవయ్యా, బావి ఎంత లోతుందో చూసావా, అంత లోతు నేను దిగి, అంటే బావిలోకి దిగే మెట్లు ఉంటాయి అప్పుడు, పెద్ద బావిలు అన్నమాట. మన ఊర్లో ఉన్న బావిలు అంటే కాదు, అవి చాలా పెద్దవి ఉంటాయి. అందులోకి మెట్లు ఉంటాయి, దిగి లోతు కంటే వెళ్ళి ముంచుకుని తెచ్చుకుంటారు తోడుకొని. ఏమయ్యా, నేను అంత లోపలికి వెళ్ళి కడవ ముంచుకుని భుజం మీద పెట్టుకుని అందులో పడిపోతే మళ్ళీ ఏమైపోతాను నేను ఒక్క బిందె తెచ్చుకోవడానికే నా పరిస్థితి దారుణంగా ఉంది, మళ్ళీ నేను నీళ్లు పోయాలా, చాలు ఎవరినైనా చూసుకో అని వెళ్ళిపోయి ఉండొచ్చు, అవునా? మళ్ళీ ఇంకొక అమ్మాయి రావచ్చు, ఆ అమ్మాయి అందంగా ఉండొచ్చు, అంటే అందరినీ అడగుండడు ఈయన. ఎవరు ఈయన కంటికి నచ్చిందో, అందంగా అన్ని విధాలుగా బాగుంటుందో, ముఖ వచ్చస్సు, శరీర వచ్చస్సు, తేజస్సు అన్నీ కలిగిన వ్యక్తులను అడుగుతూ ఉంటాడు ఈయన, బాగున్న అమ్మాయిల్ని. ఎందుకంటే నీళ్లు చేతుకోవడానికి అక్కడికి వస్తారని అక్కడే స్టే చేశాడు ఆయన. అమ్మాయిలందరూ నీళ్లు తోడుకోవడానికి అక్కడికి వస్తారు బావి దగ్గరికి, కాబట్టి అక్కడ స్టే చేశాడు. ఇంకో అమ్మాయి వచ్చి ఉండొచ్చు, ఆ అమ్మాయి కూడా చాలా బాగుండి ఉండవచ్చు, ఆ అమ్మాయిని కూడా అడిగి ఉండవచ్చు. అమ్మాయి కొన్ని మంచిళ్ళు పోయాని, ఆమె ఎగదిగా చూసి కింద నుంచి పైకి చూసి పోనీలే అని కానీ మంచిళ్ళు పోసేసి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈయన చేసిన ప్రార్థన ఏంటి? ఎలా అనాలి? అమ్మాయి చాలా ఇష్టపూర్వకంగా, చాలా హ్యాపీగా, అయ్యా రండి మీకు మంచినీళ్ళు పోస్తాను, అయ్యో మీరు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు, అనేకమైన మీ ఒంటెలు ఉన్నాయి, మీ ఒంటెలు కూడా కాస్త నీళ్లు నేను తోడి పోస్తాను, ఎంత ఎండను పడి వచ్చారు మీరు అని వారికి ఒక ఎంతో అత్తుకున్న ఆత్మీయమైన మాటలు చెప్పే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు అతను. అక్కడే ఒక మెత్తు పట్టుకుంటే ఏమవుద్దండి, అన్నం అంతా ఉడికిందని తెలిసిపోద్ది కదా. అంటే ఇప్పుడు కుక్కర్లు వచ్చేసినాయి కాబట్టి ఆ పరిస్థితి లేదు, అవునా? ఎన్ని వేళ్ళు వేయాలి, ఈ హార్లను కొట్టాలి, ఎన్ని కొట్టాలి? బహుశా నాకు తెలియదు, మీకు తెలుసు కాబట్టి చెప్తా, అడగండి. ఎన్ని? 2 కానీ 3 కానీ అమ్మా, 2 కానీ 3 కానీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఏం చేసింది, ఎగాదిగా చూసింది, నేనే తెచ్చుకోలేకపోయినా ఫోన్లే మంచినీళ్ళు అంటున్నాడు కదా అని పోసేసి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా మళ్ళా కొంతసేపటికి ఇంకో అమ్మాయి వచ్చింది. చూస్తే ఎలాగుందంటే చాలా ఒద్దికగా ఉంది, ముఖ తేజస్సు బాగుంది, శరీర తేజస్సు బాగుంది, మాట తీరు చాలా బాగుంది, అన్ని విధాలుగా అందంగా ఉంది. చూస్తుంటే భక్తి పరురాల్లా కనపడుతుంది, చూస్తుంటే ప్రార్థనా పరురాల్లా కనపడుతుంది. ఈ అమ్మాయి ఎవరో చాలా బాగుంటుంది అనుకుని గబగబా ఎలియాజర్ లేచి, ఇదిగో కుమార్తె కొంచెం మంచినీళ్ళు పోస్తావా అని అడిగాడు. అడగగానే ఈమె అంది, అయ్యో తప్పకుండా పోస్తానండి, రండి అని గబగబా వెళ్ళి నీళ్ళు ముంచుకొచ్చి తాగిన తర్వాత, అయ్యా ఒంటరికి నీళ్లు పెట్టారా అని అడుగుంటుంది. అమ్మ లేదమ్మా అంటే, అయ్యయ్యో ఎంతో వెండను పడి మీరు ప్రయాణం చేసి వచ్చుంటారు, ఒంటెలన్నీ కూడా నోరు లేని జీవాలు, మనం తాగుతున్నాం, మన వాటిలో కూడా తాగాలి కదా, ఉండి నేను వాటిలో కూడా నీళ్లు పోస్తాను అని గబగబా బావిలోనికి వెళ్ళి నీళ్లు తోడి, ఒంటె తాగడం అంటే మామూలుగా తాగదు, ఒక్కొక్కటి ఒక పేపా తాగిద్ది. ఎందుకంటే ఒకసారి ఒంటె నీళ్లు తాగితే 6 నెలల వరకు స్టోరేజ్ చేసుకుంటుందంట, కాబట్టి చాలా నీళ్లు తాగిద్ది. కాబట్టి ఒంటెలు కూడా నీళ్లు పోసిందంట. అంటే ఎంత ఇబ్బందో చూడండి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇంటి దగ్గర నుంచి బయలుదేరిందండి అమ్మాయి, బయలుదేరి బావిలోనికి వెళ్ళి నీళ్లు ముచ్చుకొని వచ్చేస్తుంది. ఎంత టైం పడుతుంది? ఇంటి దూరాన్ని బట్టి ఒక 10 నిమిషాల్లో, ఒక పావు గంట వేసుకుందాం.
కానీ ఇప్పుడు రెప్పక బయలుదేరింది, వచ్చింది, యథావిధిగా కడవ నీళ్లు ముంచుకెళ్ళిపోతే 10 నిమిషాలు వెళ్ళిపోద్ది. కానీ ఇప్పుడు ఒంటెలకు నీళ్లు పోసింది, ఎలియాజర్కి దోశలకి నీళ్లు పోసింది, ఎలియాజర్కి నీళ్లు పోసింది. ఎంత టైం పడుతుంది? నాకు తెలిసి 2-3 గంటలు పట్టు ఉంటుంది. మరి ఈలోగా ఇంటి వారి పరిస్థితి ఏంటండి? అమ్మాయి ఏమైపోయింది, అమ్మాయి ఇంకా రాలేదేంటి అని వాళ్ళు కూడా ఏమీ అనలేదు. అంటే ఆ కుటుంబము ఈ అమ్మాయి పట్ల ఉన్న నమ్మకత్వము, ఆ కుటుంబానికి ఉన్నటువంటి మంచి పలుకుబడి, ఆ కుటుంబానికి ఉన్నటువంటి మంచి లక్షణం, గుణగణాలు కలిగిన కుటుంబము. అంతేకాకుండా ఆ ఇంటి వారి అమ్మాయి జోలికి ఎవరు రారు అనేటటువంటి పలుకుబడి కలిగిన కుటుంబం అయ్యి ఉండొచ్చు అని ఇవన్నీ కూడా ఎలియాజరు గమనించే ఉంటాడు. చూడండి, ఈ అమ్మాయి అన్నది, రెబ్బెకా అన్నది, నేను మీకే కాదండి మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని చెప్పింది. నీళ్లు పోసింది. అన్నీ అయిన తర్వాత ఎలియాజర్కి అర్థమైపోయింది. మళ్ళా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, నేను వచ్చిన పని వెంటనే సఫలం చేసేసావు. దేవునికి స్తోత్రం. గడిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. ఆయన ఏమడిగాడు దేవుణ్ణి? నేను మంచిని అడుగుతాను, నాకే కాదు నా ఒంటెలకు కూడా ఏ అమ్మాయి అయితే తనకు తానుగా పోస్తానని చెప్తుందో ఆ అమ్మాయే మంచి అమ్మాయి అని నేను నమ్ముతాను, ఆ అమ్మాయే నా యజమానికి కోడలవుతుందని నేను నమ్ముతాను అని దేవుడికి ప్రార్థించాడు. అదేవిధంగా రెబ్బెకా చేసింది. వెంటనే ఇతడికి అనుకున్నది అయిపోయిందా లేదా? స్పాట్లో అయిపోయిందా లేదా? వెంటనే రిజల్ట్ వచ్చేసింది. మరి మనం ప్రార్థన చేస్తే నెలలు, వారాలు పడతా ఉంటాయి కదా. అంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు స్పాట్లో అయిపోతాయి, మనకు కూడా అయిపోతాయి. కొన్ని సందర్భాల్లో స్పాట్లు అయిపోతూ ఉంటాయి. నేను కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు నాకు ప్రార్థనకి. ఫోన్లో ప్రార్థన చేస్తుంటే వెంటనే వాళ్ళకి అక్కడ వస్తుంది. మళ్ళీ వాళ్ళు అన్నీ నాకు ఫోన్ చేస్తారు, అయ్యగారు ఇందాక నేను ఇంకా మనుషుల్లో లేనండి, 1 గంట తర్వాత ఫోన్ చేసి చాలా బాగుందండి ఇప్పుడు అంటారు. అంటే ఏంటది? స్పాట్ రిజల్ట్, స్పాట్ హీలింగ్, ఇన్స్టెంట్ హీలింగ్. అమ్మా, వెంటనే హీలింగ్ జరుగుతుంది అక్కడ. అలా కొన్ని ప్రార్థనలు వెంటనే జరుగుతాయి, కొన్ని ప్రార్థనలు లేట్ అవుతాయి. అంటే ఇది ఒక నిదర్శనమైన ప్రార్థన. ఎలియాజరు చేసే ప్రార్థన, తన యజమానికి ఒక భార్యను తీసుకువెళ్ళాలనే ఒక ప్రార్థన, తను నిదర్శనంతో కూడిన ప్రార్థన చేశాడు. తండ్రి, ఎవరైతే నీళ్లు పోస్తారో నా ఒంటెలకి నాకు వాళ్ళే భార్య అనుకున్నాడు, అలాగే దేవుడు ఇచ్చేశాడు. ఈ రోజున ఈ రకమైన ప్రార్థనలు మనం కూడా చేయాలి. దేవుడి మీద భారం వేసుకునే ప్రార్థనలు ఇవి. దేవుడి మీద భారంతో, దేవుడి మీద నమ్మకంతో, దేవుడి మీద విశ్వాసంతో ఎదురు చూసే ప్రార్థన ఇది. ఎలాంటి ప్రార్థనలు మనం కూడా చేయాలి. నువ్వు ఏ సమస్యతో ఉన్నా, ఏ ఉద్యోగం కోసం చేస్తున్నా, ఏ వ్యాపారం కోసం చేస్తున్నా, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టాలనే నిర్ణయం కోసం చేస్తున్నా, ఒక వివాహం చేయాలని చూస్తున్నా, ఒక పశువులను కొందామని చూస్తున్నా, లేకపోతే ఒక షెడ్ వేయాలన్నా, ఎన్నో రకాల పనులు ఉంటాయి మీకు. ఇలాంటి ప్రార్థన మీరు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? అద్భుతమైన రిజల్ట్ మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక రకమైన ప్రార్థన. ఇంకా ఇలాంటి ఈ కొత్త సంవత్సరంలో మీరు చేయండి. రెండవ రకమైన ప్రార్థన కూడా చూద్దాం. మత్తయి సువార్త 14:30. మత్తయి సువార్త 14:30. ఇంకొక రకమైన ప్రార్థన. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఒక రకమైన ప్రార్థన. ఏ రకమైన ప్రార్థన అంటే ఇది కేకలు వేస్తానంట, ప్రభువా ప్రభువా నేను మునిగిపోతున్నాను, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను రక్షించు. ఇది ఒక రకమైన ప్రార్థన. అర్థమవుతుందా మీకు? అంటే సందర్భం ఏమిటంటే, పేతురు మునిగిపోతున్నాడు సముద్రంలో. పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు అతడు నోటంట అయ్యో బాబోయ్ నేను మునిగిపోతాను, కాపాడండి, రక్షించండి, నన్ను పట్టుకుని అనలేదు. ఏమన్నాడు అతను? ప్రభువా ప్రభువా నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు అన్నాడు. బాబోయ్ 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 అనలేదు.
సహజంగా మన మనుషులకి ఏమవుతుందంటే ఒక కుక్క కానీ కరిచేస్తుంది మీదకి వచ్చేస్తుంది అనుకోండి, ఏమంటారు మీరు చెప్పండి? ఎక్కడికో వెళ్ళారమ్మా, ఒక పిల్లల కుక్క ఉంది అక్కడ, పిల్లలు కానీ మనం ఏమైనా చేసేస్తామేమో కానీ అది వెంటనే మీదడిపోతుంది, లబ్బడబ్బు పడిపోతాం, మీరేమంటారు? బాబోయ్ 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 అంటారు, అవునా కదా? అంటారు కదా? అలా అనకూడదు. యేసయ్య కాపాడు, యేసయ్య కాపాడు అంటే దేవుడు ఏదో ఒక ద్వారం అక్కడ తెరుస్తాడు, ఏదో ఒక మేలు చేసి కాపాడుతాడు అమ్మా. కాబట్టి మనము ఆపదలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన ఇది. ఇక్కడ పేతురు గారు ఆపదలో ఉన్నాడు, సముద్రంలో మునిగిపోతున్నాడు, సముద్రంలో పీకలోతు నీళ్ళు వెళ్ళిపోయినా ఇంకా వెళ్ళిపోతాడు. ఆ క్షణంలో అమ్మనో లేకపోతే నాన్ననో లేకపోతే చుట్టూ ఉన్న ప్రజల్లో లేకపోతే ప్రక్కనే ఉన్న దోణిలో ఉన్న శిష్యుల్లో వాళ్ళ ఫ్రెండ్స్నో పిలవలేదు. అక్కడ శిష్యులు పక్కనే ఉంది దోణి, దాంట్లో ప్రజలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. ఒరే నన్ను కాపాడంటారు అనలేదు. ఏమన్నాడు? ప్రభువా ప్రభువా నన్ను కాపాడు అన్నాడు. వెంటనే ప్రభు ఏం చేశాడు? ఆ దోణిలో ఉండి దేవుడు చేయి అందించాడు, చేయి పట్టుకున్నాడు. అవునా? సాంగ్ మంచి సాంగ్ అంటే జ్యోతి పడుద్ది. చేయి పట్టుకో జారిపోకుండా అడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. ఎవరు పట్టుకోవాలి? మన చేయి యేసయ్య పట్టుకోవాలి. మనం జారిపోకుండా, మనం పడిపోకుండా యేసయ్య మనం చేయి పట్టుకోవాలి. పేతురు గారు ప్రభువా అని యేసు వైపు కేకలు వేస్తుంటే యేసయ్య చేయి పట్టుకున్నాడు. అప్పుడు పేతురు లేచి నిలబడ్డాడు, ఆ నీటి మీద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదో రకమైన ప్రార్థన. మనం కూడా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ బాబు లేదా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళు కాదు, కానీ ఎవరి కోసం కేకలేయాలి నువ్వు? దేవునికి స్తోత్రం. ఇంకొక రకమైన ప్రార్థన చెప్తా. ఇంకొక రకమైన ప్రార్థన లూకాసు సువార్త 23:42. లూకాసు సువార్త 23:42. త్వరగా లూకాసు సువార్త 23:42. ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. చాలా మా దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేశారు. యేసు ప్రభుతో పాటుగా మరొక 2 దొంగలను సిలువేశారు. ఆ రోజు కుడివైపున ఒక దొంగ ఉన్నాడు, ఎడం వైపున ఒక దొంగ ఉన్నాడు. వాళ్ళిద్దరికి కూడా సిలువేసేశారు. యేసు ప్రభు కూడా సిలువేసేశారు. సిలువ వేసిన వెంటనే చచ్చిపోరు. మీరు అనుకుంటారు సిలువ వేసేస్తే చచ్చిపోతారు అనుకుంటారు. సిలువ వేసిన వెంటనే చనిపోరు. సిలువలో అంటే సిలువ వేయడం అంటే ఏంటంటే ఒక పెద్ద మ్రానికి, అదే సిలువ తెలుసు కదా, సిలువకి ఇలా ఉంటుంది కదా, దానికి ఇటు ఒక చెయ్యి అటు ఒక చెయ్యి, కింద 2 కాళ్ళు, ఒక కాలు మీద కాలు పెట్టి మేకలు కొట్టేస్తారు అంతే. అంతలోకి ప్రాణం పోదు. మరి ఎప్పుడు ప్రాణం పోద్ది అంటే కొన్ని గంటలకు ఆ రక్తం అంతా కారిపోయి మనిషి స్పృహ కోల్పోయి అప్పుడు చనిపోతాడు అన్నమాట. వెంటనే చనిపోడు. అలాగే యేసు ప్రభుకు సిలువేశారు. ఆ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని దొంగల్ని కూడా సిలువేశారు. సిలువేసినప్పుడు ఒక దొంగ అంటున్నాడు యేసు ప్రభుని చూసి, ఇదిగో నీకు మహిమలు ఉన్నాయి కదా, నీకు మహిమ వచ్చు కదా, నువ్వేం చేస్తావంటే నువ్వు దేవుడు అయితే నిజంగాను, నువ్వు క్రీస్తు అయితే ఎందుకు మనం ఇలాగ చావడం? చక్కగా నువ్వు ఒక మ్యాజిక్ చేసాయి, మనకి సిలువలోంచి బయటకు వచ్చేస్తాం, మనం వెళ్ళిపోదాం, బ్రతికేస్తాం కదా అంటున్నాడు. అంటే వాడు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు? వాడు దేవుడిని అంటున్నాడు. అంటే వాడు ఎలా తప్పించుకోవాలనే ప్రయాసం ఉంది తప్ప ఈయన నిజమైన దేవుడు అనే గుర్తించలేకపోతున్నాడు. నువ్వు నిజంగా దేవుడు అయితే ఎందుకయ్యా మనకి సావు? నువ్వు బతికేసే, మమ్మల్ని బతికించే అంటున్నాడు. పక్కనకు ఒక దొంగ ఉన్నాడు, వాడికి కూడా సిలువేశాడు. వాడు అన్నాడు, ఒరే నీకు ఇప్పటికీ కూడా బుద్ధి రాలేదా? మనం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు సిలువేసేస్తారు, మనకి చంపేస్తున్నారు వాళ్ళు మనల్ని. ఇది మన న్యాయం, మనం తప్పు చేసాం కాబట్టి. ఆయన న్యాయవంతుడు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయనకి వేయడం ఇది తప్పు, ఇది తప్పురా. ఇప్పుడైనా చచ్చిపోయే ముందైనా కానీ మంచిగా బతకరా, పరలోకం వస్తుందా నీకు
అన్నట్లుగా మాట్లాడి ఆయన ఏమంటున్నాడంటే యేసు ప్రభుతో, అయ్యా మీరు మరలా వచ్చేటప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే యేసు ప్రభు మరలా వస్తాడని అతను నమ్మాడే లేదా? నమ్మాడా నమ్మలేదా? యేసు ప్రభు మరలా వస్తాడని అతను నమ్మాడు అంటే ఈయన దేవుడని అతను నమ్మాడా లేదా? నమ్మాడు. అప్పుడు వెంటనే స్పాట్లో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆ సెలువు మీద ఉండగానే పక్కన ఉన్న దొంగతన్నాడు, నేడే నీవు నాతో పాటుగా పరదేశంలో. నువ్వు ఎప్పుడో కాదురా, నేను మళ్ళా రెండో రాకట్లో కాదు నిన్ను లేపడం, ఇప్పుడే తీసుకుపోతాను నిన్ను పరలోకానికి. ఇప్పుడే స్పాట్. అతడు బాప్తిసం తీసుకున్నాడో లేదో మనకు తెలియదు. తీసుకున్నాడో అని చెప్పలేము, తీసుకోలేదు అని చెప్పలేము, ఎందుకంటే బైబిల్లో రాయబడలేదు. కానీ మారు మనసు పొందాడు. అక్కడ మారు మనసు పొందాడు. మారు మనసు పొంది పరలోక రాజ్యం కొరకు ప్రార్థించాడు. ఏంటమ్మా? పరలోక రాజ్యం కొరకు ప్రభా నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే అతడు పరలోక రాజ్యం కొరకు మారు మనసు పొంది ప్రార్థించాడు. వెంటనే దేవుడు అతనికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మూడవ రకమైన ప్రార్థన. ఇది మూడవ రకమైన ప్రార్థన ఏంటంటే మారు మనసు పొంది పరలోకం కోసం ప్రార్థన. మనం ఒక 90 హల్లెలూయా ఏమో ఇంకోటి ఉంటుంది చూడు, కొత్తది వేసే. హల్లెలూయా, స్తోత్రం. మనం ఒక 90-100 సంవత్సరాలు బ్రతికేసిన తర్వాత పరలోకం కావాలా, నరకం కావాలా, అగ్నిగుండం కావాలా? నరకం అన్నా అగ్నిగుండం అన్నా ఒకటే. అంటే ఇప్పుడే నేను ఇప్పుడు కూడా అనట్లేదు. ఒక 90 మనిషి ఒక 90-100 బతుకుతాడు కదా. బతికిన తర్వాత ఆ తర్వాత ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడమ్మా? పరలోకం కోరుకుంటారా, అగ్నిగుండం కోరుకుంటారా, నరకం కోరుకుంటారా? చెప్పాలమ్మా. ప్రతి వాళ్ళు కూడా పరలోకమే కదా కోరుకుంటారు. అయ్యి బాబు నేను పుణ్యం చేయాలి, స్వర్గానికి వెళ్ళాలి అనుకుంటారు ఎవరైనా. అవునా కదా? స్వర్గం అంటే పరలోకం, పరలోకం అంటే స్వర్గం, స్వర్గం అంటే పరలోకం. హిందూ సోదరులు స్వర్గం అంటారు, క్రైస్తవ సోదరులు పరలోకం అంటారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా సరే కోరుకునేది పరలోకమే కోరుకుంటారు. ఎన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత అయినా సరే పరలోకం వెళ్ళాలరా బాబు అని కోరుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ రకమైన ప్రార్థన ఏంటంటే నువ్వు మారు మనసు పొంది ప్రార్థన చేస్తే నీకేమొస్తుందండి? చెప్పాలందరూ కూడా. ఇప్పుడు దొంగ వాడు బాప్తిసం తీసుకున్నాడో లేదో మనకు తెలియదు, కానీ మనం మాత్రం ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. మన బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకం వెళ్ళిపోతామంటే నో ఛాన్స్. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోవు. ఇంకొక పని నువ్వు చేయాలి. ఏంటి ఆ పని? మారు మనసు పొందాలి. నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీకు పరలోకం వస్తుంది. ఎప్పుడంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికిన తర్వాత, ఆ తర్వాత అయినా సరే నీకు పరలోకం కావాలి. కాబట్టి ఇప్పటి నుండి కూడా నువ్వు పరలోకం కోసం ఏం చేయాలండి? మారు మనసు కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని రకాల ప్రార్థనలు అయినాయి? 3 రకాల ప్రార్థనలు అయినాయి. గుర్తుపెట్టుకోండి మీరు, అర్థమవుతుందా? 1 ఎలియాజరు చేసిన ప్రార్థన, 2 పేతురు చేసిన ప్రార్థన, 3 సిలువలో యేసు ప్రభు ప్రక్కన సిలువేయబడి దొంగ చేసిన ప్రార్థన. ఫస్ట్ ప్రార్థన నిదర్శనంతో కూడిన ప్రార్థన, అంటే దేవుని మీద భారం వేసుకునే ప్రార్థన. 2వ ప్రార్థన ఆపదలో ఉన్నప్పుడు దేవుని వైపు చూసి కేకలు వేసే ప్రార్థన. 3వది మారు మనసు కలిగి చేసే, పరలోకం కోసం చేసే ప్రార్థన. 4వదిగా యాకోబు రాసిన పత్రిక 5:16. మీ పాపములను, అమ్మా ఇది వినండి జాగ్రత్తగా, మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్విచ్ కట్టేయమ్మదాన్ని. చూడండి, 4వ ప్రార్థన ఏంటంటే ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ఎవరి కోసం ఎవరు? ఎవరి కోసం ఎవరు? నీ పక్కన ఎవరు కూర్చున్నారు? నీ పక్కన ఎవరు కూర్చున్నారు అమ్మా? పాపమ్మ గారి పక్కన దుర్గమ్మ గారు కూర్చున్నారు. దుర్గమ్మ గారి కోసం పాపగారు చేయాలి, పాపగారి కోసం
దుర్గమ్మ గారికి చేయాలి. అర్థమవుతుందా? నేను మీకోసం చేయాలి, మీరు నా కోసం చేయాలి. ఒకరి కోసం అలా ప్రార్థన చేసుకుంటారండి. అలాగా ఉందా? మీకు సహోదరి ప్రేమ ఉందా? ఉందమ్మా సహోదరి ప్రేమ? నాకు సహోదరి ప్రేమ ఉందన్న వాళ్ళు చేయి చూపిస్తారా? సహోదరి ప్రేమ ఉందా నాకు ఉన్నవాళ్ళు? వెరీ గుడ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెట్టండి, చేయి తిప్పండి. సహోదరి ప్రేమ అంటే ఏమిటంటే, మనం అందరం కూడా అమ్మా, మనం అందరం కూడా ఎవరు? నిజానికి మీకు నాకు లేకపోతే నీ పక్కన వాళ్ళకి నీకు సంబంధం లేదు అసలు. అనుకుందాం అసలు సంబంధం లేదు. నువ్వు ఎక్కడి నుంచో మూల నుంచి వస్తున్నావు, ఆవిడ ఎక్కడి నుంచో మూల నుంచి వస్తుంది, ఇంకొక ఆవిడ ఏదో ఊరి నుంచి వస్తుంది, ఇంకొక ఆవిడ ఎస్సీపేట నుంచి వస్తుంది. కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఊర్లకి సంబంధం లేదు. పురుషోత్తం నుంచి ఒకరు రావచ్చు, లేకపోతే శ్రీకృష్ణపట్నం నుంచి ఒకరు రావచ్చు, తొంగపాడు నుంచి ఒకరు రావచ్చు, పిడింగు నుంచి ఒకరు రావచ్చు, మనం ఈ ఊరి నుంచి రావచ్చు. మనమందరం రక్త సంబంధులం కాదు, మనం బంధువులం కాదు. కానీ ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత మనం ఎవరమండి? ఆల్ టుగెదర్ వన్ ఫ్యామిలీ. మనమందరం ఒకే ఫ్యామిలీ. అర్థమవుతుందా? నువ్వు నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీ క్యాస్ట్ కాకపోవచ్చు. అర్థమవుతుందా? నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీ కులం కాకపోవచ్చు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు నీ మతం కాకపోవచ్చు, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు నీ ఊరు కాకపోవచ్చు, నీ ప్రక్కన కూర్చున్న వాళ్ళు నీ ఇంటి సంబంధులు కాకపోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నంతసేపు ఎవరు వాళ్ళు? నీకు ఎవరమ్మా వాళ్ళు? నీ సహోదరు, నీ ఫ్యామిలీ మెంబరే. అర్థమవుతుందా నీకు? నీ చుట్టాలే, నీ రక్త సంబంధికులే. ఎందుకంటే మనమందరం కూడా యేసుక్రీస్తు రక్త సంబంధికులం మనం. అర్థమవుతుందా? యేసయ్య రక్తముతో కొన్నబడి వాళ్ళం మనం. కాబట్టి మనం అందరూ రక్త సంబంధులమే, యేసు ప్రభు రక్త సంబంధులమే. కాబట్టి చిన్న పెద్ద, ముసలి ముతక, ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు లేనివాళ్ళు, అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేనివాళ్ళు, బలంగా ఉన్నవాళ్ళు బలంగా లేని వాళ్ళు, బలహీనంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళని ఏమీ తారతమ్యమో లేదు. అందరూ కూడా ఒకటే. మనం ఒకటే. మనం అందరూ సమానంగా ఉండాలి. ఒకరిని ఒకరు మనం ప్రేమించాలి. అందరూ సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి కోసం ఒకరు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. అలా ఉన్నప్పుడు 133వ కీర్తన చూడండి ఒకసారి. 133వ కీర్తన చూడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి. చాలమ్మా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే సహోదరులు అంటే ఎవరు? మనం కాదు అనుకుంటున్నారా? మనమే. సహోదరులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడ్డవారు, కొన్నబడ్డవారు. మనం అందరూ సహోదరులం. మనం ఎలాంటి వాళ్ళం అండి? చెప్పాలి అందరూ కూడా. మనమందరం సహోదరులము. మనం ఎలా ఉండాలండి? ఐకమత్యంగా ఉండాలి. అర్థమవుతుందా? మందిరంలో మనం, బయటైనా మందిరంలోనైనా ఒకరి పట్ల ఒకరి ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి వాత్సల్యం కలిగి ఉండాలి, ఒకరి పట్ల ఒకరికి అమితమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు మనం, దేవుని రక్తంలో కడగబడ్డాం, దేవుని రక్తంలో కొనబడ్డాం. ప్రేమ కలిగి ఉంటే దేవుడు ఎంతో సంతోషపడిపోతాడు. అక్కడ మనల్ని ఇంకా ఆశీర్వదించేస్తాడు. ఎక్కడ ఐకమత్యం ఉందో అక్కడ యేసుప్రభు ఉంటాడు, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ యేసుప్రభు ఉంటాడు. ఆయన ప్రేమామయుడు. ఏంటమ్మా? ప్రేమ స్వరూపుడు, ప్రేమయున్న దేవుడు. ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తండి? ఎస్, నా మీద మీకు ప్రేమ ఉంటే నేను తప్పు చెప్పినా సరే, మా పాస్టర్ గారు తోపు, మా పాస్టర్ గారు అది, మా పాస్టర్ గారు ఇది అని పొగిడేస్తారు మీరు. నేనేం చెప్పినా మీకు నచ్చేస్తుంది. ఎందుకని? నా మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి. అదే నా మీద మీకు చిరాకు ఉందనుకోండి, నేను ఎంత మంచి చెప్పినా ఏం చెప్పాడు అంటారు. అవునా కదా? అలాగే మీ పట్ల నువ్వు కూర్చున్నావు, నీ పక్కన ఉన్న వాళ్ళ పట్ల నీకు ప్రేమ ఉంటే
నీ పట్ల ఆమె తప్పు చేసినా కానీ నీకేముంటుందమ్మా? కోపం రాదు. నీ పట్ల ఆమె అన్యాయం చేసిన కోపం రాదు. నీ పట్ల ఆమె శత్రువుగా ఉన్న కోపం రాదు. ప్రేమ సమస్త దోషములను ఏం చేస్తుందమ్మా? కప్పేస్తుంది. అది ఈవిడికే కాదు, నీకు కూడా ఉండాలి. ఇద్దరికీ వర్తిస్తుంది. అది అర్థమవుతుందా? ఇద్దరికీ వర్తిస్తుంది. నువ్వు ఆవిడ గురించి ఏ విధంగా ఆలోచిస్తున్నావో ఆవిడ కూడా నీ గురించి అలాగే ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ప్రేమతో ఆలోచించాలి. ఆవిడ మీద నీకు ప్రేమ ఉంటే ఆవిడ చేసే తప్పులన్నీ నీకు ఒప్పుగానే కనపడతాయి. తప్పులన్నీ కనపడవు నీకు. అలాగే ఈవిడ మీద నీకు ప్రేమ ఉంటే ఈవిడ చేసే తప్పులన్నీ నీకు ఒప్పుగానే ఉంటాయి, తప్పులుగా కనపడవు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ సమస్త దోషములను కప్పేస్తాడు. గంపేసి కప్పెట్టేస్తుంది. పాపాలన్నింటినీ ఏం చేస్తుంది? తప్పులన్నీ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేస్తుంది? డామినేట్ చేసేస్తుంది. ప్రేమ డామినేట్ చేసేసి ఆ తప్పులన్నీ చేసి పాడేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నుండి మనం అందరూ కూడా ఏం చేయాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. 4 ప్రార్థన చెప్పాను మీకు. ఏం ప్రార్థన ఒకసారి చెప్పండి. గబగబా ముగించేస్తున్నాను నేను. ఎలియాజరు చేసిన ప్రార్థన ఏంటిది? ఆ ప్రార్థన నిదర్శనము అనగా దేవుని మీద ఆధారపడే ప్రార్థన. రెండవ ప్రార్థన పేతురు గారు చేసిన ప్రార్థన, ఆపదలో చేసిన ప్రార్థన, దేవుని వైపు చూసే ప్రార్థన. మూడవ ప్రార్థన సిలువలో వేరబడే దొంగ నేరస్తుడు చేసే ప్రార్థన, మారు మనసుతో కూడినటువంటి పరలోక రాజ్యం కొరకు ప్రార్థన. ఐదవ ప్రార్థన ఏంటండి? ఒకరి కోసం ఒకరు ప్రేమ కలిగి చేసుకునే ప్రార్థన. మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదించే ప్రార్థన. ఈ నూతన సంవత్సరంలో ఈ 4 అంశాలు కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకుని ప్రార్థించాలన్న ఆశ నా ప్రార్థన. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, లోకరక్షకుడు యేసు ప్రభువా, ఈ వాక్యాలు విన్న బిడ్డలు వాళ్ళ హృదయంలో భద్రపరచుకుని నీరు కట్టి ఫలింపజేసే వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయమని